హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 7th జూన్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు నుండి వస్తున్న పేపర్ అనాలిసిస్, కరెంట్ అఫైర్స్, అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. గైస్, ఇండియాలోనే ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అకాడమీ అండ్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఉద్యోగాలకి, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ అనమాట ఇది. రక్షక్ అనే పేరుతో ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ఏపీ అండ్ తెలంగాణలో వాళ్ళందరికీ కూడా పర్టికులర్ ఒక బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు 5 ఎడ్యుకేటర్ల ద్వారా. ఇది 18th మే అయితే స్టార్ట్ కాబోతోందండి. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా వీకెండ్ మారథాన్ అనే పేరుతో ఏపీ అండ్ తెలంగాణ గ్రూప్ 1, 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం స్పెషల్ క్లాసెస్తో మే 13th, 14th అండ్ ఈ 2 డేస్లో 7 AM వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మల్టిపుల్ ఎడ్యుకేటర్స్ ద్వారా మీకు అయితే ఈ స్పెషల్ మారథాన్ అయితే నిర్వహించబోతున్నారు. అండ్ కాకి మారథాన్ అనే పేరుతో ఎవరైతే ఏపీ, తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మే 16th, 17th 7 AM మల్టిపుల్ ఎడ్యుకేటర్స్ ద్వారా మీకు పర్టికులర్గా స్పెషల్ క్లాసెస్ అయితే ఇవ్వబోతున్నారు. మెగా మారథాన్ అనే పేరుతో ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మొత్తం మల్టిపుల్ ఎడ్యుకేటర్ల ద్వారా మే 18th 7 AM స్పెషల్ క్లాసెస్ అయితే నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ లెంత్ ఫ్రీ టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. 150 ప్రశ్నలతో 150 నిమిషాలు ఉంటుంది. ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అండి. ఇది వచ్చేసి అథమెటిక్ అబిలిటీ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, జనరల్ స్టడీస్ మీద ఉంటుంది. ఇందులో ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి వచ్చేసి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అందులో వచ్చేసి పర్సెంటేజ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తారు. ఇది మే 14th 2 PM టెస్ట్ ఉండబోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇందులో మీరు ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే సో వీళ్ళు వచ్చేసి ప్రజెంట్ మన కోడ్ వాడితే మీకు 10%, టోటల్గా 20% అయితే సబ్స్క్రిప్షన్లో వీళ్ళు డిడక్షన్ అవ్వబోతున్నారు. 3 monthsకి కానీ మీరు తీసుకుంటే యాక్చువల్గా 4,600, కానీ మన కోడ్ వాడినట్టయితే మన కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ కోడ్ వాడితే 3,741 రూపాయలకి రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీరు ఎన్ని మంత్స్ తీసుకుంటే అన్ని మంత్స్కి 20% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. కోడ్ ఇక్కడ ప్రజెంట్ చేస్తాను అండ్ డిస్ప్లే కూడా చేస్తాను. చూడండి, మనకి ఎవరికైతే మన ఛానల్ ద్వారా వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ కావాలనుకుంటారో వాళ్ళకి ఒక మంచి ఆఫర్ అండి. 2021 నుండి 2022 మే వరకు కూడా ఎవరికైతే 12 నెలల కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ కావాలో వాళ్ళకి కేవలం 200 రూపీస్ ద్వారా పొందొచ్చు. అది ఎలా పొందాలంటే ఇక్కడ కనబడుతున్న ఏదైతే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నెంబర్ ఉందో దానికి 200 పంపించి కింద కనబడుతున్న ఆ నెంబర్కి మీరు పంపించిన మనీని ట్రాన్సాక్షన్ ఐడితో స్క్రీన్షాట్ తీసి పంపిస్తే మీరు పంపించిన 24 అవర్స్లోగా మీకు 12 నెలల యొక్క కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ పంపించడం జరుగుతుంది. ఒకవేళ లేదు మాకు 1 నెలదే కావాలనుకుంటే 25 రూపాయలు పంపించండి. అండ్ ప్రజెంట్ మే మంత్ వరకు కూడా, మే 2022 వరకు కూడా మనకి 2021 to 2022 అవైలబుల్లో ఉన్నాయి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో బై చేయండి. ఇక్కడ ప్రొవైడ్ చేసిన ప్రాసెస్ ద్వారా అవుతూ ఉండండి. మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, భారతదేశపు మొట్టమొదటి నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ 2022ను ఎవరు ప్రారంభించారు లేదా ఎవరు విడుదల చేశారు అంటే ఆన్సర్ వచ్చేసి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా అండి. ఇక్కడ మీకు ఫోటోలో కనబడుతున్న వ్యక్తి అనమాట ఆయన. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈరోజు న్యూఢిల్లీలో భారతదేశానికి సంబంధించిన ఫస్ట్ నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ 2022ను ఆయన ప్రారంభించడం జరిగింది. నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ పెద్ద మొత్తంలో 8,000 నుండి 10,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉందట. ఎయిర్ స్పోర్ట్స్ ద్వారా ప్రస్తుతం 80 నుండి 10 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ కొత్త పాలసీ ద్వారా అది అమాంతంగా పెరుగుతుంది. నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ బెలూనింగ్, ఏరోబాటిక్స్, గ్లైడింగ్, పవర్డ్ ఎయిర్ క్రాఫ్ట్, పారాచూటింగ్ అండ్ రోటర్ క్రాఫ్ట్ సహా 11 ఎయిర్ స్పోర్ట్స్లను ప్రోత్సహిస్తారనమాట. అంటే పర్టికులర్గా ఈ స్పోర్ట్స్ ఎవరైతే నేర్చుకుంటారో సో వాళ్ళకి ఈ పాలసీ వర్తిస్తుంది. మన ఇండియాలో ఎయిర్ స్పోర్ట్స్ కోసం ఎయిర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నోడల్ బాడీగా ఉంది. ఇప్పుడు దాని బాధ్యతలు కూడా అదే చూసుకుంటుంది. మన ఇండియాలో సురక్షితమైన, సరసమైన ఎయిర్ స్పోర్ట్స్ పర్యావరణ వ్యవస్థను సృష్టించడమే ఈ పాలసీ యొక్క ఉద్దేశం అనమాట. దీని ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బులను సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పాలసీని తీసుకురావడం జరిగింది. తర్వాత సెకండ్ వన్, ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన వైద్యులకు ప్రైవేట్ ప్రాక్టీస్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది? ఆన్సర్ వచ్చేసి తెలంగాణ అండి. ఓకే, చూడండి, ప్రభుత్వ వైద్యుల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఉద్యోగాల్లో ఎవరైతే జాయిన్ అయ్యే డాక్టర్స్ ఉంటారో వాళ్ళు బయట ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదనమాట. అలా చేయకుండా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ బ్యాన్ విధించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఒక జీవోను కూడా రిలీజ్ చేసింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే ప్రభుత్వ వైద్యులు ఇకపై ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకూడదని చెప్పింది. ఈ మేరకు మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ రూల్స్ని సవరణ చేసింది. తర్వాత థర్డ్ వన్,
సిడిఎస్ నియామకం అర్హతకు కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసిందండి. సిడిఎస్ పూర్తి నామం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అండి. చూడండి, దేశ తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకం చేపట్టక ముందే కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. సిడిఎస్ నియామకానికి అర్హత పరిధిని మరింత పెంచుతూ సర్వీసు నిబంధనలో రూల్స్లో కొన్ని చేంజెస్ చేసింది. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా చేసిన కొన్ని చేంజెస్లో 3 స్టార్ అధికారులు, రిటైర్డ్ అధికారులు సిడిఎస్ పదవికి అర్హులు కాబోతున్నారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం లెఫ్టినెంట్ జనరల్ సమానులు, జనరల్ సమానులు లేదా లెఫ్టినెంట్ జనరల్ ర్యాంకుతో రిటైర్ అయిన అధికారులు, 62 ఏళ్ళు మించకుండా ఉన్న అధికారులు ఈ సిడిఎస్ పదవికి ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. అటు ఎయిర్ ఫోర్స్, ఎయిర్ మార్షల్, ఎయిర్ చీఫ్ మార్షల్ లేదా ఇదే ర్యాంకుతో రిటైర్డ్ అయిన అధికారులకు సిడిఎస్గా నియమించవచ్చు. నావికాదళంలో ఇదే నిబంధనలు వర్తిస్తాయి. అంటే త్రివిధ దళాల్లో 2 అత్యధిక ర్యాంక్ అధికారులు కూడా చీఫ్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లను దాటుకొని సిడిఎస్ పదవి చేపట్టే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. దేశానికి తొలి సిడిఎస్గా బాధ్యతలు చేపట్టిన జనరల్ బిపి రావత్ గత ఏడాది హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన విషయం మనందరికీ తెలుసు. తర్వాత 4th వన్, భారతదేశంలో 101వ యూనికార్న్ కంపెనీగా ఏది అవతరించింది? ఆన్సర్ వచ్చేసి ఫిజిక్స్ వాలా అండి. చూడండి, ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీ ఫిజిక్స్ వాలా తాజాగా $100 బిలియన్ అంటే దాదాపు 777 కోట్ల నిధుల్ని సమకూరించుకుందనమాట. సో ఫండింగ్ సంస్థలు వెన్స్బ్రిడ్జ్ అండ్ జిఎస్వి వెంచర్స్ ఈ నిధులు సమకూర్చాయి. దీంతో ఫిజిక్స్ వాలా మార్కెట్ వాల్యూ $1.1 బిలియన్. ఫలితంగా మన ఇండియాలో 101వ యూనికార్న్గా ఈ కంపెనీ అవతరించింది. అలాగే తొలి నిధుల సమీకరణ దశలోనే యూనికార్న్ జాబితాలో చేరిన ఫస్ట్ కంపెనీ ఇదేనంట. అండ్ మార్కెట్ విలువ $1 బిలియన్ దాటిన అంకుర సంస్థలను యూనికార్న్గా వ్యవహరిస్తాం. అంటే ఈ కంపెనీ ఫస్ట్ టైం వాళ్ళు నిధుల సేకరణకు వెళ్ళారనమాట. ఇదే వాళ్ళకి ఫస్ట్ నిధుల సేకరణ. సో ఫస్ట్ నిధుల సేకరణలోనే వాళ్ళు యూనికార్న్గా ఎదగడం ఇదే ఫస్ట్ కంపెనీ మన ఇండియాలో. తర్వాత 5, న్యూఢిల్లీలో జాతీయ గిరిజన పరిశోధన సంస్థను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి శ్రీ అమిత్ షా అండి. గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా, న్యాయశాఖ మంత్రితో సహా ఇతర కేబినెట్ మరియు రాష్ట్ర మంత్రుల సమక్షంలో న్యాయశాఖ మంత్రి ఎవరండి? కిరణ్ రిజిజు. కిరణ్ రిజిజు ఈయన సమక్షంలో ఆజాదీ కా అమృత్ పండుగ వేడుకల్లో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ గిరిజన పరిశోధన సంస్థను ప్రారంభించారనమాట. దీన్ని ఇంగ్లీష్లో మనము నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటాము. ఇది గిరిజన సంఘాలకు వాళ్ళ ఎడ్యుకేషన్ కావచ్చు, శాసన కార్యనిర్వాహక సమస్యలను సాల్వ్ చేయడానికి అవసరమైన స్కిల్స్ని అందించే ఒక ప్రధాన సంస్థగా పనిచేస్తుంది. ఇది ఇతర పరిశోధన సంస్థలు, విద్యా సంస్థలతో కలిపి పాలు పంచుకొని వివిధ విభాగాల కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ ఉత్తమ విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా మంజూరు చేస్తుంది గిరిజన విద్యార్థులకి. తర్వాత 6, గ్రీన్ ఓపెన్ యాక్సెస్ రూల్స్ 2022ను ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? ఆన్సర్ వచ్చేసి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అండి. అంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్. భారత విద్యుత్ మంత్రిత్వ శాఖ జూన్ 7న అంటే ఈరోజు గ్రీన్ ఓపెన్ యాక్సెస్ రూల్స్ 2022ని రిలీజ్ చేసింది. గ్రీన్ ఓపెన్ యాక్సెస్ రూల్స్ పేరుతో. ఇది పునరుత్పాదక ఇంధనానికి ప్రాప్యతను అందించే ప్రణాళిక వేగవంతం చేయడం, అంటే పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడానికి స్పీడప్ చేయడం ఈ ప్రణాళిక ఉద్దేశం. అందరికీ అందుబాటులో విశ్వసనీయమైన, స్థిరమైన గ్రీన్ ఎనర్జీని అందించాలనే ఉద్దేశంతో ఈ పర్టికులర్ రూల్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. వ్యర్థ శక్తి ప్లాంట్ అంటే చెత్త ద్వారా శక్తిని జనరేట్ చేసే ప్లాంట్ల నుండి కొనుగోలు, వినియోగం వంటి గ్రీన్ ఎనర్జీని యాక్సెస్ చేయడం, ప్రభుత్వం దాని ఉత్పత్తిని ప్రోత్సహించే మార్గాలతో సహా వివిధ అంశాలను నియమాలు సూచిస్తాయి. అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు వాడుతున్న ఏదైతే ఎనర్జీ ఉందో అవి పొల్యూషన్ కొంచెం ప్రాబ్లం కాబట్టి నేచురల్ ద్వారా వచ్చే ఏదైతే పునరుత్పాదక ఇంధనం ఉంటుందో దాన్ని ప్రోత్సహించడానికి ఈ రూల్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. అంటే దానికి మార్కెటింగ్ కావచ్చు, ఇతరాత్ర విషయాలను ఎలా కంట్రోల్ చేయాలి, వాటిలో ఎలాంటి నిబంధనలు ఉంటాయి, ఎలాంటి రూల్స్ ఉంటాయి. మనం ఒక దగ్గర ఎనర్జీని కొనాలన్నా లేదా ఒక ప్లాంట్ పెట్టాలన్నా, మనం అమ్మాలన్నా ఎలాంటి కొన్ని రూల్స్ను ఈ పర్టికులర్గా మనం చూసుకున్నట్టయితే గ్రీన్ ఓపెన్ యాక్సెస్ రూల్స్ పేరుతో రిలీజ్ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ పవర్. నెక్స్ట్ 7th వన్, కోల్కతాలోని నేషనల్ లైబ్రరీ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి అజయ్ ప్రతాప్ సింగ్. కోల్కతాలో ఉన్న నేషనల్ లైబ్రరీకి డీజీగా అంటే డైరెక్టర్ జనరల్గా కొత్త డీజీగా ప్రొఫెసర్ అజయ్ ప్రతాప్ సింగ్ నియమించింది కేంద్ర ప్రభుత్వం. రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ డీజీగా ఉన్న ఈ ప్రతాప్ సింగ్ గారు 6 నెలల పాటు లేదా ఆ పదవి భర్తీ చేసే వరకు నేషనల్ లైబ్రరీకి ఆయన అడిషనల్గా ఆ బాధ్యతలు చేపట్టబోతున్నట్లుగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అనౌన్స్ చేసింది.
నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో కోల్కతాలో ఆలీపూర్ బెల్వెడరీ ఎస్టేట్లో ఉన్న ఒక లైబ్రరీ. అండ్ వాల్యూమ్ అండ్ పబ్లిక్ రికార్డు ప్రకారం ఇది మన ఇండియాలో అతిపెద్ద లైబ్రరీ. నేషనల్ లైబ్రరీ భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. తర్వాత 8 ఫుడ్ అండ్ స్టాండర్డ్స్ అండి. ఫుడ్ అనేది ఇక్కడ మిస్ అయింది. ఫుడ్ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 4వ రాష్ట్ర ఆహార భద్రత సూచికలో పెద్ద రాష్ట్రాలలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? గుర్తుపెట్టుకోండి, FSSAI వాళ్ళకి సంబంధించి 4వ రాష్ట్ర ఆహార భద్రతా సూచికలో పెద్ద రాష్ట్రాల్లో ఏది టాప్లో ఉందంటే తమిళనాడు అండి. సో ఓకే, చూడండి ఇక్కడ మనకు 3 డివిజన్స్ ఇచ్చారు. ఒకటి యూటీ, ఇంకోటి వచ్చేసి టాప్ స్టేట్, ఇంకోటి వచ్చేసి స్మాల్ స్టేట్స్. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ గారు భారత ఆహార భద్రత అండ్ ప్రమాణాల అథారిటీ FSSAI యొక్క 4వ రాష్ట్ర ఆహార భద్రతా సూచిక, ఓకేనా. సో అంటే స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ అనమాట, దీన్ని ఇంగ్లీష్లో అంటారు. దీన్ని రిలీజ్ చేశారు. మన ఇండియాలో ఆహార భద్రత పర్యావరణ వ్యవస్థలో పోటీతత్వాన్ని, అంటే ఒక రాష్ట్రంతో ఒక రాష్ట్రం పోటీ పడే విధంగా ఫుడ్ సేఫ్టీలో అందులో కొన్ని మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఒకదానితో ఒకటి పోటీ పడడం వల్ల ఫుడ్ సేఫ్టీ పెరుగుతుందన్నమాట రాష్ట్రాల్లో. సో అలాంటి దాన్ని తీసుకురావడం కోసం 2018-19 ఫైనాన్షియల్ ఇయర్లో FSSAI వాళ్ళు ఈ పర్టికులర్ ఇండెక్స్ని అయితే రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఈ సంవత్సరం ఈ 2022లో పెద్ద రాష్ట్రాలలో తమిళనాడు టాప్లో ఉండగా గుజరాత్, మహారాష్ట్ర తరువాత, అంటే టాప్ బిగ్గెస్ట్ స్టేట్లో ఫస్ట్ తమిళనాడు, సెకండ్ గుజరాత్, థర్డ్ మహారాష్ట్ర ఉన్నాయి. చిన్న రాష్ట్రాలు చూసుకుంటే గోవా ఫస్ట్, అండ్ తర్వాత మణిపూర్ సెకండ్, సిక్కిం థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. అండ్ యూనియన్ టెరిటరీలో జమ్మూ కాశ్మీర్ ఫస్ట్, ఢిల్లీ సెకండ్, చండీగఢ్ థర్డ్ ప్లేసెస్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ 9 అండి, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2022లో భారతదేశం స్థానం ఎంత? ఆన్సర్ వచ్చేసి 180 అండి. చూడండి, పర్యావరణ పనితీరును మూల్యాంకన చేసిన 2022 ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో 180 దేశాలలో భారత్ అత్యల్ప స్కోర్తో 180 స్థానంలో నిలిచిందనమాట. అంటే మనము ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నాం, అండర్లో బ్యాక్లో ఉన్నామని చెప్పాలి. భారతదేశం యొక్క ర్యాంక్ మొత్తంలో 18.9 స్కోర్తో 180 స్థానం. అండ్ ఈ విషయంలో మన పొరుగు దేశాలు మెరుగ్గా ఉన్నాయి. పాకిస్తాన్ 124.6 స్కోర్తో 176 స్థానం, బంగ్లాదేశ్ 23.2 స్కోర్తో 177 స్థానంలో ఉన్నాయి. అండ్ అక్కడ పూర్తిగా లిస్ట్ కూడా ఇచ్చాను నేను, అండ్ దానికి సంబంధించిన ఇక్కడ లిస్ట్ కూడా మనం చూసుకోవచ్చు. అండ్ మన పొరుగు దేశం నేపాల్ 162 స్థానం, శ్రీలంక 132 స్థానంలో ఉండగా భూటాన్ 85 స్థానంలో, ఆఫ్ఘనిస్తాన్ 81 స్థానంలో ఉన్నాయి. అండ్ ఈ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో 2022లో మన భారత్ 168 స్థానం, అండ్ 2018లో 177 స్థానంలో ఉండేది. ఎర్త్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోల్ అండ్ కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు ఈ పర్టికులర్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, టాప్ 5 కంట్రీస్ ఫస్ట్ ప్లేస్లో బెటర్గా పెర్ఫార్మెన్స్ చేస్తున్న కంట్రీస్లో డెన్మార్క్ ఫస్ట్, సెకండ్ యునైటెడ్ కింగ్డమ్, థర్డ్ ఫిన్లాండ్, ఫోర్త్ మాల్టా, ఫిఫ్త్ స్వీడన్ అనమాట. అండ్ వాటి స్కోరు ర్యాంక్ చూడొచ్చు. అండ్ లాస్ట్ నుండి 5 చూసుకుంటే లాస్ట్ నుండి భారతదేశం లాస్ట్ నుండి ఫస్ట్, తర్వాత మయన్మార్ 179, వియత్నాం 178, బంగ్లాదేశ్ 177, పాకిస్తాన్ 176. ఇక్కడ 10 సంవత్సరాల కిందటి మార్పు, ప్రజెంట్ ఈపీఐ స్కోరు, ర్యాంక్ ఇక్కడ మీరు గమనించవచ్చు. తర్వాత 10, కేంద్ర ప్రభుత్వానికి 4వ అతిపెద్ద బియ్యం సరఫరాదారుగా ఏ రాష్ట్రం నిలిచిందంటే ఒడిస్సా అండి. ఇది ఒడిస్సా, మీరు లోగో చూడొచ్చు, గవర్నమెంట్ లోగో ఇది. సో ఒడిస్సా ఇప్పుడు భారత ప్రభుత్వానికి 22 లక్షల మిలియన్ టన్నుల పంపిణీతో కేంద్ర ప్రభుత్వానికి 4వ అతిపెద్ద బియ్యం సరఫరాదారుడిగా మారింది. అలాగే వివిధ పథకాల కోసం రాష్ట్ర అవసరాలను తీర్చడంతో పాటు దాదాపు 30 లక్షల మిలియన్ల టన్నులు సో ఆ రాష్ట్రం నుండి అయితే ఉత్పత్తి అవుతోంది. అండ్ ఒడిశా ఇప్పుడు రాష్ట్రంలో రైతుల నుండి సుమారు 76 లక్షల మిలియన్ టన్నులు వరిని అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఒడిశా గురించి ఒకసారి గమనిస్తే దానికి గవర్నర్ గణేషిలాల్, అండ్ దాని యొక్క రాజధాని భువనేశ్వర్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. అండ్ ప్రజెంట్ 2014 ఉన్న లెక్కల ప్రకారం దాని జనాభా 4.37 కోట్లు. తర్వాత 11 అండి, IIFA 2022లో ఉత్తమ నటుడు అవార్డుని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చేసి విక్కీ కౌశల్ అండి. చూడండి, ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ 2022 అబుదాబిలో ముగిసింది. సిద్ధార్థ్ మల్హోత్రా మరియు కియారా అద్వానీల చిత్రం షేర్షా ఉత్తమ చిత్రం అవార్డుని గెలుచుకుంది. సర్దాముదం అండ్ మిమీ చిత్రాలలో విక్కీ కౌశల్, శృతి సనన్ ఉత్తమ నటుడు, నటి అవార్డులు అయితే గెలుచుకున్నారు. అండ్ దీనికి సంబంధించి ఈ ఇంటర్నేషనల్ ఫిలిం పర్టికులర్గా ఏదైతే అవార్డ్స్కి సంబంధించి 2022 ఉందో ఈ అవార్డ్స్లో సో అవార్డులు గెలుచుకున్న మూవీసు అండ్ యాక్టర్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరైనా. అండ్ ఇక్కడ కూడా కొంచెం ఉంది, ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 12 అండి, ఇటీవల ఏ టైగర్ రిజర్వ్లో కొంబ అనే మగపులి మృతి చెందింది అంటే రణతొంబార్ టైగర్ రిజర్వ్ అండి.
ఇంకోండి ఇదే ఆ పులి మాట, ఇంతకుముందు తీసిన ఫోటో. రాజస్థాన్లోని రణతోంబార్ టైగర్ రిజర్వ్లో మగపులి పేరు కుంభ అనమాట, అది చనిపోయింది. కుంభ కలిబరాన్ని అటవీ సిబ్బంది గుర్తించినట్లుగా అటవీ శాఖ డిప్యూటీ కన్జర్వేటర్ అయిన మహేంద్ర శర్మ అనౌన్స్ చేశారు. దీనికి T34 అని పేరు ఉందన్నమాట. అండ్ 16 సంవత్సరాలు దీనికి. అండ్ అదేవిధంగా ఇది ఎక్కువగా ఆ రిజర్వ్లో కొండల్, చిడి, కోహ్ అనే ప్రాంతాల్లో తిరిగేది. ఇది టైగర్ రిజర్వ్లో ఇదే టైగర్ రిజర్వ్లో గత నెలలో ఒక చిన్న చిరుతపులు కూడా చనిపోయింది అనమాట. దాన్ని పిల్లి అంటారు యాక్చువల్గా, చిరుతపులను చిన్న వాటిని. నెక్స్ట్ 13, ఐరన్ మ్యాన్ ట్రైథ్లాన్ పూర్తి చేసిన తొలి భారతీయ రైల్వే అధికారి ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి ఫ్యూచర్లో. సో ఆన్సర్ వచ్చేసి శ్రేయస్ హోసూర్. ఇక్కడ మీకు ఫోటో క్లారిటీ లేదు కానీ ఇతనే. చూడండి, 2012 బ్యాచ్ ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్ ఆఫీసర్ శ్రేయస్ హోసూర్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన సింగిల్ డే స్పోర్ట్స్ ఈవెంట్ అయిన ది ఐరన్ మ్యాన్ ట్రైథ్లాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ఫస్ట్ ఇండియన్ రైల్వే ఆఫీసర్గా రికార్డుకి ఎక్కడం జరిగింది. అండ్ ఈ ఈవెంట్లో 3.8 కిలోమీటర్లు స్విమ్మింగ్ చేయాలి, 180 కిలోమీటర్లు సైక్లింగ్ చేయాలి, 42.2 కిలోమీటర్లు రన్నింగ్ కూడా చేయాలి. అండ్ ఇది ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన వన్డే క్రీడా ఈవెంట్, అంటే ఒక్క రోజులో కంప్లీట్ చేయాల్సిన ఈవెంట్. ఎక్కువగా బాగా పాపులర్ అయిందనమాట ఇది. అండ్ వరల్డ్ ట్రైథ్లాన్ కార్పొరేషన్ నిర్వహించే సుదూర ట్రైథ్లాన్ రేసుల్లో ఐరన్ మ్యాన్ ట్రైథ్లాన్ కూడా ఒకటి. తర్వాత 14, ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే June 7 అండి. చూడండి, ఆహార భద్రతా దినోత్సవం 2022 ఈ సంవత్సరం అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా June 7 ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. దీని ఉద్దేశం ఏంటంటే, సో ఆహారం భద్రత లేకపోవడం వల్ల వచ్చే ప్రమాదాలు అండ్ వాటిని నివారించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనిషి యొక్క ఆరోగ్యం మెరుగుపరచుకోవడం కోసం చేయాల్సిన పనులు, వాటి మీద అవగాహన పెంచడమే ఈరోజు ఉద్దేశం. అండ్ అదేవిధంగా సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల వచ్చే ప్రమాదాల గురించి కూడా అవగాహన పెంచుతారు ఈరోజు. ఈ సమస్యలపై దృష్టిని ఆకర్షించి అలాంటి వాటిని ఆ పర్టికులర్ ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్ మీద సరైన నిర్ణయాలు తీసుకొని వాటిని తగ్గించడానికి ప్రభుత్వాలు లేదా సంస్థలు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి గుర్తు చేస్తుంది ఈరోజు. అండ్ అదేవిధంగా సురక్షితమైన ఆహారం యొక్క ప్రయోజనాలు జరుపుకోవడానికి December 20, 2018 ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ఐడెంటిఫై చేసింది. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ అదేవిధంగా ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఈ రెండు కూడా ఈ డేని సెలబ్రేట్ చేస్తాయి. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం యొక్క థీము 2022కి సంబంధించి సురక్షితమైన ఆహారం, మెరుగైన ఆరోగ్యం అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంగ్లీష్లో సేఫ్టర్ ఫుడ్ బెటర్ హెల్త్. ఓకే, సో ఇదండి ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్. అండ్ ఒకసారి మనం క్విక్ రివ్యూ కూడా చేద్దాం. భారతదేశపు మొట్టమొదటి నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ 2022 ఎవరు ప్రారంభించారంటే, లేదా ఎవరు విడుదల చేశారంటే శ్రీ జ్యోతిరాదిత్య సింధియా. తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన వైద్యులకు ప్రైవేటు ప్రాక్టీస్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిందంటే తెలంగాణ. అండ్ CDS నియామక అర్హతను కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. CDS పూర్తి నామం ఏమిటి అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అండి. తర్వాత వచ్చేసి భారతదేశంలో 101వ యూనికార్న్ కంపెనీగా ఏది అవతరించింది అంటే ఫిజిక్స్ వాలా. న్యూఢిల్లీలో జాతీయ గిరిజన పరిశోధన సంస్థను ఎవరు ప్రారంభించారంటే శ్రీ అమిత్ షా అండి. అండ్ గ్రీన్ ఓపెన్ యాక్సెస్ రూల్స్ 2022 ఏ మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసిందంటే విద్యుత్ మంత్రిత్వ శాఖ. కోల్కతాలోని నేషనల్ లైబ్రరీ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారంటే అజయ్ ప్రతాప్ సింగ్. తర్వాత వచ్చేసి ఫుడ్ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 4వ రాష్ట్ర ఆహార భద్రతా సూచికలో పెద్ద రాష్ట్రాలు ఏ రాష్ట్రం టాప్లో ఉందంటే తమిళనాడు స్టేట్ అండి. తర్వాత గుజరాత్ అండ్ 3rd వచ్చేసి మహారాష్ట్ర. అండ్ 9th గ్లోబల్ ఎన్విరాన్మెంట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2022లో భారతదేశం స్థానం ఎంత అంటే 180 అండి. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వానికి 4వ అతిపెద్ద బియ్యం సరఫరాదారుగా ఏ రాష్ట్రం నిలిచింది అంటే ఒడిశా అండి. అదేవిధంగా IIFA 2022లో ఉత్తమ నటుడు అవార్డుని ఎవరు గెలుచుకున్నారు అంటే విక్కీ కౌశల్. తర్వాత క్వశ్చన్ గమనించినట్టయితే ఇటీవలే ఏ టైగర్ రిజర్వ్లో కుంభ అనే మగపులు చనిపోయింది అంటే రణతోంబార్ టైగర్ రిజర్వ్ అండి, ఇది రాజస్థాన్లో ఉంది. అండ్ 13 ఐరన్ మ్యాన్ ట్రైథ్లాన్ పూర్తి చేసిన తొలి భారతీయ రైల్వే అధికారి ఎవరు అంటే శ్రేయస్ హోసూర్. తర్వాత ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే June 7 అండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.